దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. ఆయన కొరకు మందిరం కట్టించాను. ఎవరి కొరకు? దేవుని కొరకు మందిరం కట్టించాడంటే ఎవరు? సొలొమోను గారు కట్టించారు. మంచిదే, మంచిదే. ఆయనను ఎందుకన్నాడు? ఆయనను అని ఎందుకన్నాడు? నను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని ప్రశ్నించాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మందిరం కట్టాలనుకుంటున్నారు, మంచిదే కట్టండి, కానీ నాకు ఎలాంటి మందిరం కడతారన్నారు నాయన? నేను పట్టే మందిరం ఏది? నేను కట్టుకునే స్థలం ఏది? నేను ఉండే స్థలం ఏది అని అడుగుతున్నాడండి. ఎంత బాగుందండి, ఎంత బాగుంది బైబిల్. మరి మనమేమంటామంటే, హృదయంలో ఉండాలి దేవుడు అని అంటారా? ఎవరో కానీ అంటారండి. ఎవరు చూసినా ఎక్కడికి వెళ్తున్నారంటే మందిరానికి అంటారు. ఆదివారం వస్తే ఏమంటారు? ఇంటికాడ కూర్చోకూడదండి, దేవుని మందిరానికి వెళ్ళాలి అంటారు. ఎక్కడికి వెళ్ళాలండి? ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలంట. మరి నువ్వెవరు? అసలు మందిరమేమో ఇంటికాడ కూర్చుంది. అసలు మందిరం ఇంటికాడ ఉండి అబద్ధమైనట్టు దాని దగ్గరికి పంపిస్తుంది. సాతాను ఎంత తెలివైందంటే, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు కాదు దేవుని మందిరం అది అని చూపిస్తుంది. ఇది కాదు మందిరం, నువ్వు కట్టుకునేది మందిరం కాదు. సిమెంట్, ఇసుక, పిల్లర్స్, ఐరన్, ఇటక, ఇందులో ఉండడు దేవుడు. అందులో ఉంటాడా? ఆయనకే పని. అందులో ఏం పని? ఆయనకి ఏం పని? మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మందిర ప్రతిష్ట అని అంటాం కదా. 5 సంవత్సరాలు పూర్తయిందని మనం, 5వ సంవత్సరం జరుగుతుందని మనం అనుకుంటున్నాం కదా. నిజమే, కానీ ఇది కాదు. దీనికంటే గొప్పదైన మందిరం, దేవుడు కట్టుకున్న మందిరం ఒకటి. మనమే ఆయనకి మందిరం. మనమే ఆయనకి మందిరంగా మారిపోవాలండి. దేవుని పిల్లలు ఆలోచిస్తున్నారు. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా చేతి పనులు కావా అని ప్రభు చెబుతున్నాడు. ఇవన్నీ నా చేతి పనులే. ఈ ప్రకృతిలో నుండి తీయబడిందన్నీ నా చేతి పనులే. ఇందులో నేను నివాసం చేయను. మరి ఎక్కడ చేస్తారు ప్రభు? సర్వోన్నతుడైన దేవుడు హస్తకృతములు అంటే ఏంటి? హస్త అంటే ఏంటి? చేతి, చెయ్యిని హస్తము అని అంటాం. హస్తమేనా? చిన్నప్పుడు నేను హస్తం గుర్తు ఉండేది, పార్టీ వాళ్ళు పెట్టుకున్నది. హస్తం గుర్తుగా మనం ఓటు వేయాలి అని, హస్తం గుర్తుగా మన ఓటు. అప్పుడు కంకి గొడవలే, హస్తం గుర్తు అప్పుడండి. హస్తము, చెయ్యి, ఇవన్నీ నా చేతితో చేసిన పనులు కావా? వాటితో నిర్మాణం చేసి అందులో నేను ఉంటానా? నేనుండను. అది మీరు కట్టుకున్నది, నేను కట్టుకున్నది. మీలో నేను నివాసం ఉంటానే తప్ప ఇందులో కాదు. ఇది మీకు, మీరు నాకు. సరే, ఎంత బాగుంది. బిడ్డలను ఆలోచించండి. ఒకనాడు మందిరాన్ని చూపించాడు. ఒకనాడు మందిరాన్ని, ప్రకృతి సంబంధమైన మందిరాన్ని చూపించాడు. నేడు సజీవమైన మందిరంగా మీరు కట్టబడాలి అని అంటున్నాడు.